హాయ్, ఈరోజు చికెన్, ఆలు, పొటాటో వేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి లిటిల్ పేస్ట్ అండి. ఇవన్నీ వేసేసి నేను చికెన్ని బాగా ఉడికించినాను. ఉడికించేసి ఈ విధంగా ఉప్పు వేసిన కొద్దిగా ఇదంతా ఇలా కలిపెడుతున్నాను. చికెన్తో చేస్తున్నాను. ఉడికించిన చికెను, ఆలు ఉడికించుకొని ఇవన్నీ వేసి ఇంగ్రీడియంట్స్ చేస్తున్నానండి. ఎర్రగడ్డలు కోసి పెట్టుకున్నా, దాంట్లో పచ్చిమిర్చి వేసాను, కొత్తిమీర వేసాను. ఇప్పుడు చేద్దాం. ఫుల్ వీడియో చేస్తున్నాను. మా అమ్మాయి ఫోన్ వచ్చేసే కట్ చేసేస్తున్నానండి. లేకపోతే ముందు నుంచి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తున్నాను అవన్నీ చూపిస్తున్నాను. ఇది వచ్చి మైదా పిండి అన్నమాట. ఆ మైదా పిండిని ఈ విధంగా చేసుకున్నాము. అంటే కొంచెం గాఢంగా, ఎందుకంటే అది ఆ బ్రెడ్ పొడిలో తగిలించిన తర్వాత ఫ్రై చేస్తాము, అప్పుడు చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు కట్లెట్స్ తయారు చేద్దాం. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్నానండి. చేసుకొని ఇందులో ముంచాను. ముంచి ఇప్పుడు ఈ బ్రెడ్ పౌడర్లో బాగా కలుసుకుందాం. మీరు ఇరువైపులా బ్రెడ్ చికెన్ కట్లెట్స్ అండి. చూడండి ఎంత చక్కగా బాగా రెడీ అయిపోతున్నాయి. చికెన్ కట్లెట్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు నేను ఇంకా మిగిలి ఉండే దాన్ని ఎగ్ కట్లెట్స్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇందులో బాల్స్, కట్లెట్ బాల్స్ ఉంచేసి కోడిగుడ్లో అలా వేసేస్తాను. ఇప్పుడు ఎంత చక్కగా రెడీ అయిపోతాయి చూడండి. ఇప్పుడు ఎగ్ బాల్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, చికెన్ ఎగ్ బాల్స్ కూడా, అవి పొటాటో, చికెన్, ఆ తర్వాత కోడిగుడ్డు, ఆ కోడిగుడ్డుతో ఎగ్తో కూడా నేను ఈ విధంగా చేస్తున్నాను. చూడండి, ఎగ్ చికెన్ రోల్స్ కూడా అవి ఎంత పొటాటోస్ చేశాను కదా ఇప్పుడు కట్లెట్స్. ఇప్పుడు చికెన్, ఆ తర్వాత పొటాటో, ఎగ్తో కూడా ఈ విధంగా చేస్తున్నాను. చికెన్ కట్లెట్స్ చాలా బాగా వచ్చిందండి రెసిపీ. ఎంత చక్కగా ఉందో చూడండి. హాయిగా తినచ్చు, భలే రుచికరంగా ఉంటాయండి. మీరు కూడా తయారు చేసుకోండి. ఇవి ఎగ్గుతో చేసిన పొటాటో చికెన్ కట్లెట్స్.
చాలా బాగా వచ్చినది ఇది కూడా. ఇవి వచ్చి ఒరిజినల్ పొటాటో చికెన్, ఆ తర్వాత బ్రెడ్ పొడితో చేసిన ఇవి కట్లెట్స్. ఇవి కూడా చాలా బాగా రుచి వచ్చినాయి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.